హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము జామెంట్రీలో నుంచి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు బైసెక్టర్ ఇచ్చినప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేయటం, అలాగే మిడ్ పాయింట్, దానికి బైసెక్టర్స్ అనేవి వాటి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అందరూ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఫాస్ట్గా ఇన్ టైంలో చదవటం బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎంత సిలబస్ నేర్చుకున్నావు అన్నది ఇక్కడ పాయింట్ కాదు. నువ్వు నేర్చుకున్న దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేసావు, ఎన్ని ఇన్ టైంలో ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా ఆన్సర్ చేసావన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సిలబస్ మొత్తం చదివినానా కాదు అనేది ఇక్కడ అది తీసుకోదు. కంపల్సరీగా ఇన్ టైంలో మనం ఈ ప్రాబ్లం చదివిన ఆ ప్రాబ్లం ఆ టైంకి మనకి గుర్తొచ్చింది, ఎన్ని చేయగలుగుతున్నాం. ఎందుకంటే చాలామంది తెలిసినయే పోగొడతారు ఇప్పుడు నెగ్లిజెన్స్ చేస్తే. ఎందుకంటే 1-2 సార్లు రాసి కోల్పోయిన వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో. సో ఏదైనా సరే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీలుంటే చేయండి. Triangle ABC, angle C 90 degrees, D is a point on BC such that AD is a bisector of angle A. AC ఇచ్చారు, BC ఇచ్చారు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ AD అని అడిగారు. మనం ఇట్లా ఒక డయాగ్రామ్ తీసుకుందాం. C వద్ద 90 degrees అని చెప్పారు. ఏ నుంచి డి ఏమవుతుంది, బైసెక్ట్ అవుతుంది యాంగిల్ ఏ నుంచి. ఇది బి అవుతుంది. దీనికి ఆపోజిట్గా ఉన్నదాన్ని ఏగా తీసుకోండి, బీకి ఆపోజిట్గా ఉన్నదాన్ని బీగా తీసుకోండి, సికి ఆపోజిట్గా ఉన్నదాన్ని సిగా తీసుకోండి. ఇక్కడ ఏసీ ఎంత 5 సెంటీమీటర్స్ ఇచ్చారు, 5 సెంటీమీటర్స్. బీసీ 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకు ఆల్రెడీ 12, 5 అంటే ఇది 13 అని తెలుసు. ఒకవేళ తెలియకపోతే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎంత 5 స్క్వేర్ అంటే 25 + 12 స్క్వేర్ 144 అంటే 169 అంటే 13 స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 అంటే 13. ఇది మనకి ఆల్రెడీ వచ్చు. ఒకవేళ రాకపోతే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్, పై దగ్గర తీరం రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా రాసుకుంటాం. అంటే ఏబీ స్క్వేర్ అంటే 25 + 12 స్క్వేర్ అంటే 144 అంటే 169 13. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 13 వచ్చింది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ హైట్ అంటే ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి 1 - ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా వేసి మనం అసలు చాలా సెకండ్లో చేసుకోవచ్చు. బి అంటే తెలుసు 5 × 13, 1 - ఏ స్క్వేర్ అంటే ఇది 12 అంటే 12 స్క్వేర్ అంటే 144. మరి 5 + 13 అంటే 18 స్క్వేర్. 5 × 13 18 అంటే 324 - 144/18 × 18గా రాసుకోండి. క్యాలిక్యులేషన్ పర్పస్ ఈజీగా ఉంటుంది. 5 × 30 ఈ రెండు సబ్స్ట్రాక్షన్ చేస్తే 180/18 × 18. ఇది 8 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 10 ఉంది. 10 అనేది ఇది 2 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ 5 × 5 × 13/9. ఇక్కడ ఉంది ఏడీ స్క్వేర్, యాల్టిట్యూడ్ స్క్వేర్ ఇచ్చారు కదా. ఏడీ ఈజ్ ఈక్వల్ టు 5 × 5 13/9కి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఒక 5 బయటకు వస్తుంది. √13/9 3 సెంటీమీటర్స్. ఈ 9 కదా 3 సెంటీమీటర్స్. ఇది ఫార్ములా. ఓకే, ఏం లేదండి. మనము ఇది స్క్వేర్ ఇది కనుక్కున్న తర్వాత ఇది ఇంటూ ఇది వేసుకోవాలి. తర్వాత ఇది స్క్వేర్ 1 - వేసి ఇది స్క్వేర్ చేసి బై ఇది ప్లస్ ఇది చేసి హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏడీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీలో బి వద్ద 90 degrees అని ఇచ్చారు. ఏసి బీడీ పర్పెండిక్యులర్ టు డి. ఇది మనకి ఇది ఇచ్చారు 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్స్. ఇది ఆల్టిట్యూడ్ ఆఫ్ దేనికి ఉంది, హైపోటెన్యూస్కి ఉంది కాబట్టి బీడీ స్క్వేర్. ఇవన్నీ థీరమ్స్ అండి. ఏడీ ఇంటూ సిడి అనమాట. ఆల్రెడీ 4 × 5 ఇచ్చారు. బీడీ ఈజ్ ఈక్వల్ టు √5 4 × 5 అంటే 2 × 5 సెంటీమీటర్స్ బీడీ. ఈ ఆల్టిట్యూడ్ అనేది హైపోటెన్యూస్కి స్క్వేర్ ప్రొడక్ట్ ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ హైపోటెన్యూస్ అంటారు. ట్రయాంగిల్ ఏబీసీ
యాంగిల్ ఏ 90 degrees, m is the మిడ్ పాయింట్. ఇది మనము హైపోటనీస్గా తీసుకుందాం. ఏ వద్ద 90 degrees అని చెప్పారు, 90. m is the మిడ్ పాయింట్, ఇది బీసీ. బీసీ ఈజ్ ద హైపోటనీస్గా తీసుకోండి. m is the మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ, మిడ్ పాయింట్ m. d is a పాయింట్ ఆన్ బీసీ, d. ఇది బైసెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఏబీ ఇచ్చారు 7 centimeters, ఏసీ ఇచ్చారు 24 centimeters. ఇది హైపోటన్యూస్. ఏడి ఇష్టు ఏఎం, దీని రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీని రేషియో మామూలుగా తీరం లెక్క అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో మనం చాలా ఈజీగా చేసుకుందాం. ఫస్ట్ మనకి బీసీ కావాలి, ఎందుకంటే డిఎం అనేవి బీసీ పైన ఉన్నారు కాబట్టి బీసీ కనుక్కోవాలి. బీసీ కనుక్కోవాలంటే మన టోటల్ సమ్ ఆఫ్ ద హైపోటన్యూస్ స్క్వేర్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఆల్రెడీ తెలుసు, 7 square అంటే 49 ప్లస్ 24 square అంటే 576, టోటల్ 625. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. మనం ఫైండ్ అవుట్ చేయమంది ఇది కదా. ఇది కనుక్కోవాలి అంటే ఏడి బై ఏఎం, దీని ఫార్ములా 2 into ఏబి ఈ సైడ్స్ ఇంటూ ఏసీ బై బీసీ స్క్వేర్, ఈ మొత్తం స్క్వేర్ 2 into 7 into 24 by 625. అంటే ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 336 by 625, 336:625 అవుతుంది. యాక్చువల్గా ఏడి అనేది ఆల్టిట్యూడ్ అనేది ఏ నుంచి ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 sides అంటే ఏబి ఇంటూ ఏసీ బై బీసీ. మరి ఏఎం అనేది హైపోటనీస్లో హాఫ్ ఉంటుంది అంటే బీసీ స్క్వేర్. ఏఎం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. కాకపోతే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనం ఇది ఇలా ఇచ్చారు కాబట్టి ఇది సింపుల్గా ఈ ఫార్ములా వేసుకొని చేసుకోండి. ఇది ఏఎం అండి. ఏఎం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ స్క్వేర్. మిడ్ పాయింట్లో హైపోటనీస్ అనేది హాఫ్ ఉంటుందని. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ, యాంగిల్ బి, యాంగిల్ సి ఇచ్చారు. సైడ్స్ ఏబి ఏసీ ఆర్ ప్రొడ్యూస్డ్ టు పాయింట్స్ డి అండ్ ఎఫ్. ఇది ఎక్స్టర్నల్ బైసెక్టర్ అండి. మీకు ఇంతకుముందు కూడా ఇవి చేసినాం ఈ ప్రాబ్లము. ఇక్కడ ఏబిసి, ఏబి ఆర్ ఏసీ ప్రొడ్యూస్డ్ టు పాయింట్, ప్రొడ్యూస్ అన్నారు డిఈ. ఇక్కడ ఏమిచ్చారు? ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ డిబిసి అండ్ బీసీఈ మెట్ ఎఫ్ ఎఫ్. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ మనకి యాంగిల్ బి ఇచ్చారు 68 degrees ఇచ్చారు. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 32. సమ్ ఆఫ్ యాంగిల్ తెలుసు కదా, మరి యాంగిల్ ఏ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది కనుక్కోవాలంటే యాంగిల్ ఏ కావాలి. 68 ప్లస్ 32 180 degrees మైనస్ 100 అవుతుంది. 100. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 80 degrees. మరి యాంగిల్ కనుక్కోమంది బిఎఫ్సి. బిఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎక్స్టర్నల్ కదా, ఎక్స్టర్నల్ ఉన్నప్పుడు 90 మైనస్ యాంగిల్ ఏ బై 2. ఇంటర్నల్గా ఇలా ఉన్నప్పుడైతే అప్పుడు 90 ప్లస్ యాంగిల్ ఏ బై 2 అవుతుంది. ఈ యాంగిల్ కనుక్కోవాలి అంటే ఇది ఎక్స్టర్నల్గా వచ్చింది. ప్రొడ్యూస్ అని అడిగారు కదా, అప్పుడు 90 మైనస్ 80 బై 40. ఈ యాంగిల్ వచ్చి 50. యాంగిల్ బిఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 50 degrees. నిజానికి ఇంత చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే ఈ రెండు తీసేసి ఏ కనుక్కొని డైరెక్ట్గా చేయొచ్చు. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మాత్రం మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన దాకా ఉండకుండా ముందు నుంచే ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా ఫ్రెషర్స్ అయితే మాత్రం ఉంటే వాళ్ళు 1 year నుంచే బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేయండి. గవర్నమెంట్ జాబ్ కావాలంటే కంపల్సరిగా
హార్డ్ వర్క్ చేయాల్సిందే, అందరూ చెప్పేదే. కానీ మనం సిలబస్ పూర్తి చేసాము అన్నది కాదు, పూర్తి చేసిన దానిలో ఎంతవరకు మనం చేయగలుగుతాం అన్నది ఇక్కడ పాయింట్. చిన్న చిన్నవి కూడా నాకు వచ్చు అని నెగ్లిజెన్స్ చేయమాకండి. ఎందుకంటే ఆ మూమెంట్లో మన మైండ్ అనేది మైండ్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా శ్రద్ధగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.